ర్యాక్ చాలా హెవీగా ఉంది గాయ్స్. టాప్ ర్యాక్ అయితే ఇది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇదైతే మనం టాప్ బాక్స్ అయితే 65 లీటర్స్ తీసుకున్నాము. కోటికి సంతోష్ మోడ్స్ అండ్ యాక్సెసరీస్ దగ్గర ఉన్నాం గాయ్స్. సో ఇక్కడైతే బెస్ట్ రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది గాయ్స్ ఇక్కడ. ఓకే, ఫ్లికరింగ్ అవుతా, వైర్ కట్ కావద్దు అండ్ ఇన్సూరెన్స్కి కూడా ఏ ఇబ్బంది కూడా కావద్దు అని మనమైతే వైర్ది పెట్టిస్తున్నాము. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే హైదరాబాద్కి వచ్చినాం. నా బైక్ యాక్చువల్లీ టాప్ బాక్స్ పెట్టియాలని. మనం ఎట్లయినా లదాఖ్ పోతున్నాం, టాప్ బాక్స్ లేనిదైతే సెట్ కాదు. సో మొన్న నేను రీసెంట్గా కొన్న బైక్ అయితే టాప్ బాక్స్ పెట్టిస్తున్నా గాయస్. నా బైక్ అయితే ఇది 390 అడ్వెంచర్ ఎక్స్ ప్లస్. నేను తీసుకొని 3 months అవుతుంది, అంతే 3-4 months. లదాఖ్ ట్రిప్ గురించి అయితే మేము ప్లాన్ వేస్తున్నాం. సో టాప్ బాక్స్ కావాలని హైదరాబాద్కి వచ్చాము. అండ్ ఇక్కడ స్టే చేసేది అయితే మేము యాక్చువల్లీ నిన్న నైట్ వచ్చినాం. స్టే చేయడం అయితే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో స్టే చేసినాం. ఇదిగోండి, ఇదే రూమ్. ఇక మొత్తం ఇదంతా లదాఖ్ సామాన్. లదాఖ్ గురించి అయితే మొత్తం డిస్కషన్ నడిచింది, ఇప్పటివరకు అన్నీ నడిచినాయి. చేస్తా మొత్తం వేరే ఉన్నావా? ఏడా లొకేషన్ ఏడారా? కోటియా? మనకి ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందిరా? 15 kilometers. అవునా? సార్ లొకేషన్ అది ఏందో చూపి కదరా. ఆడ ఒకటే షాప్ ఉంటుంది, ఇంకా వేరే కూడా ఉంటాయి ఆ షాప్స్? 2-3 ఉంటాయి. అవునా? ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడికి? 16 42 minutes, 1 hour అవుతుంది. సో గైస్, ఈ 42 minutes అక్కడికి వెళ్ళడానికి. ఇక్కడ నుండి 16 kilometers ఉంది. ఈ ఎండల అండ్ ఈ ట్రాఫిక్ అయితే మనకి ఎట్లయినా 1 hour అవుతుంది. సో అక్కడికి వెళ్ళినాక అప్డేట్ అయితే ఇస్తా గైస్. ఆడ ఏమేమి ఉన్నాయి, మన ప్రాబ్లమ్స్ అది కూడా తీసుకుందామనే ప్లానింగ్ ఉన్నా. సో అక్కడికి వెళ్ళినాక అక్కడ ఏమేమి తీసుకుంటా అనేది మనమైతే నేను చూపిస్తాను. గాయస్, మేము అసలు మార్నింగ్ 9కే వెళ్ళాలి అనుకున్నాం. బట్ ఇప్పుడు 12 అవుతుంది. ఎండ అయితే డేంజర్గా కొడుతుంది. 19 kilometersకే 1 hour చూపిస్తుంది. ట్రాఫిక్ హెవీగా ఉంది అనుకుంటా. అండ్ ఈ బైక్ అసలు లోకల్లో నడిచేది కాదు, లాంగ్లోనే పర్ఫెక్ట్ ఉంటుంది. లోకల్లో అంటే ఇంజిన్ చాలా హీట్ అవుతుంది అండ్ దాంతో మన లెగ్స్ కూడా హీట్ అయిపోతాయి. చలో గాయస్, ఇక ఎలా అయితే అలా మనమైతే డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోదాం. వచ్చేదారిలో మా ఫ్రెండ్ అయితే ఇక్కడ నియర్ బైలో ఉస్మానియా యూనివర్సిటీ ఉందిరా అంటే ఇక్కడికైతే జూనికి అయితే వచ్చినాం. గాయస్ చూడండి ఎంత పెద్దగా ఉంది యూనివర్సిటీ అయితే. ఆసమ్ ఉంది గాయస్ యూనివర్సిటీ. అండ్ ఇది మొత్తం 160 acres అట. ఇది మొత్తం దీని ప్లేస్ ఆఫ్ వాల్యూ మొత్తం యూనివర్సిటీ అయితే 166 ఏమో ఎకర్స్ ఉందట. సో యూనివర్సిటీ అయితే క్రేజీ ఉంది గాయస్. ఇక మా బైక్స్ ఇక్కడ పార్క్ చేసి చిన్న చూద్దామని అయితే వచ్చినాం. చాలా పెద్ద ఉంది గాయస్ యూనివర్సిటీ అయితే. వీడే మా ఫ్రెండ్ అయితే మొత్తం గైడ్ చేసేది. యాక్చువల్లీ వీడి ఇక్కడనే ఉంటాడు, హైదరాబాద్లో. మనం ఇప్పుడు వెళ్ళేది అంతా ఉస్మానియా యూనివర్సిటీలో నుండే. చాలా పెద్దగా ఉంది గాయస్. అండ్ ఈ యూనివర్సిటీ నిర్మించి 100+ years అవుతుంది. అయినా ఇంత స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది. అందుకే అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. అది నిజమే గాయస్. ఇప్పుడే మనమైతే ఉస్మానియా యూనివర్సిటీ అయితే దాటినాము. ఇక్కడ ట్రాఫిక్ అయితే పిచ్చి ఉంది గాయస్. మొత్తం ఈ ఎండ అండ్ ట్రాఫిక్ అయితే వేరే ఉంది. సో గాయస్, మనం కోటిలో ది బ్లాక్ వైజర్ అనే షాప్కి అయితే వచ్చినాం. షాప్ అయితే ఇదే అన్నమాట. ఇక్కడైతే మనకు అన్నీ రైడింగ్ జాకెట్స్ అండ్ టాప్ బాక్సెస్, హెల్మెట్స్ అయితే అన్నీ ఉన్నాయి. మనకు కావాల్సింది అయితే అది. అండ్ ఇంకోటి రైడింగ్ జాకెట్ కూడా అయితే చూద్దాము. సో తీసుకుంటా బాగా, ఏదో ఒకటి అయితే తీసుకొని మనమైతే స్టార్ట్ అయిపోయాం. సో గాయస్, అన్న అయితే తీసిండు టాప్ బాక్స్. ఇదైతే 45 liters అన్నమాట. అన్న ఇది ఏంది, అల్యూమినియందా? ఫైబర్ది. ఓకే, ఇది ఫైబర్ది గాయస్. ఫైబర్ది అయితే అంత స్టాండర్డ్గా అయితే లేదు. ఇది అల్యూమినియందా? ఓకే, ఒకసారి ఇద్దిరా. ఓకే గాయస్, ఇది స్టాండర్డ్గా ఉంది అండ్ గట్టిగా కూడా ఉంది. ఏది తీసుకుందామంటా? అల్యూమినియందా? కాకపోతే నేనేమంటున్నా అంటే కొంచెం 45 అనే దగ్గర 55 అట్లా తీసుకుందామని నేను ఆలోచిస్తాను. 55ది ఆర్డర్లో ఉంటుందా? ఎందుకంటే మేము ఇప్పుడు లే వెళ్తున్నాం అన్న, మాకు ఈ 2 daysలో కావాలి మాకు యాక్చువల్లీ. బట్ కరెక్ట్, అవును కరెక్టే. బట్ ఏంటంటే తీసుకునేది ఏదో పెద్దది తీసుకుందామని మా ఆలోచన.
పెట్టి చూసుకో, ఇది కూడా అంటే పెద్ద సార్ ఇప్పుడు ఉందా పెద్దది. ఇప్పుడు అంటే మీకు నియర్ బై షాప్లో అన్న ఎక్కడికి వెళ్ళన్నా తెప్పిస్తారా అని అట్లా, ఎందుకంటే చూస్తే మాకు కూడా ఐడియా వస్తుంది అట్లా. గాయస్ ఇంకా మనకైతే రైడింగ్ జాకెట్ అండ్ రైడింగ్ గ్లౌజెస్, అక్కడ రైడింగ్ షూస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మనమైతే ఈ 55 ఇది 45 లీటర్స్ అనమాట. 55 లీటర్స్ ఒకసారి చూసి మనమైతే కన్ఫర్మేషన్ చేసుకున్నాం. అండ్ ఇంకోటి ఇది ఫైబర్ది అయితే వేస్ట్, పెట్టిన దానికి కూడా అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించదు. ఇది అల్యూమినియం, మనకి గట్టి ఉన్నది అండ్ నీట్గా ఉంది చూడ్డానికి కూడా. సో మనమైతే అల్యూమినియం దానికి వెళ్ళిపోదాం. మనకైతే 45 లీటర్స్ ఆర్ 55 లీటర్స్ రెండు దాని మీద అయితే గ్లిచ్ ఉంది. అండ్ ఇది కూడా ఒకసారి అయితే మనం కనుక్కుందాం. యాక్జర్ అండ్ రైనాక్స్, మనకి కావాల్సింది రైనాక్స్ అయితే చూద్దాము. చూసి మనం ఏదైతే అది మనమైతే సెట్ అయిపోదాం, తీసుకొని అయితే వెళ్ళిపోదాం. తీసుకునడం అయితే పక్కా, బట్ అనేది తీసుకునేది ఏదో పర్ఫెక్ట్గా తీసుకోవాలని నా ఆలోచన. సో మీరేమంటారు గైస్, ఏది తీసుకుంటే బెటర్, యాక్జరా లేకపోతే రైనాక్స్ తీసుకోవాలా అనేది మీరైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. సో గైస్ ఫాగ్ ల్యాంప్స్ అయితే చూస్తున్నాము. మేమైతే ఈ ఫాగ్ ల్యాంప్స్ అయితే తీసినాము. యాక్చువల్లీ మా ఫ్రెండ్ అయితే హైదరాబాద్ నుండి అయితే పంపించిండు, ఇది బాగుంటుంది తీసుకోని. సో ఇదైతే చూసినాం, ఈ కంపెనీ LIU HJG ఈ కంపెనీ అయితే మనకి బాగుంటుందని అయితే చెప్పినుండే. సో మనమైతే ఇళ్ళనే ఇక హై వోల్టేజ్ అన్నట్టు, ఇక పవర్ ఎక్కువ వస్తుంది అన్నట్టు అయితే మనమైతే చూస్తున్నాం. సో ఇదే గైస్ అది మనం చూసేది అయితే. అన్న దీనికి డిఫరెన్స్ అయింది కొంచెం డిజైన్ కొద్దది, ఇది హై పవర్ అన్న కొంచెం. ఓకే, పవర్ ఎక్కువ ఉంటుందా ఇది? ఇంకా పవర్ ఉంటుంది. అచ్చా, ఓకే. ఈ డిజైన్ చేంజ్ ఉంది కదా అన్న ఇది? సేమ్ డిజైన్. ఓకే. వైరింగ్ కిట్ యాడ్ అయిపోతుంది, ఇంక వైరింగ్ కిట్ రాదు, ఇంక వైరింగ్ కిట్ వస్తుంది. అచ్చా, ఈ వైరింగ్ కిట్ ఉంటాయి మీకు, దీని లోపల ఉంటాయి ఫ్లాషింగ్, ఓకే. వైట్ ఎల్లో 3 ఫంక్షన్. ఇప్పుడు దీనికి వైరింగ్ కిట్ ఏం రాదు? లేదా డైరెక్ట్ ఉంటుంది మీకు. అచ్చా, డైరెక్ట్ ఓన్లీ ఒక బటన్ వచ్చేస్తుంది ఆన్ ఆఫ్ అంతే. ఈ వైరింగ్ కిట్ అంటే దేని గురించి అన్న ఇది? కరెంట్ తక్కువ గుంచుతుంది, అవుట్పుట్ హెవీ వస్తుంది. ఓకే. ఇది ప్లగ్ అండ్ ప్లే ఉంటుంది మొత్తం. అచ్చా. ఇప్పుడు కాస్ట్ ఎంత అన్న దీన్ని 3,000 అన్న ఇది. ఓకే. 3,500. ఓకే. 3,800. అచ్చా, మనకి డిస్కౌంట్ అయితే అవుతుంది అన్నీ తీసుకుంటే? డిస్కౌంట్ ఓన్లీ ఫిక్స్ ప్రైస్ ఉంటుంది అన్న, మార్కెట్లో అది 4,500 ఉంటుంది. అచ్చా, మన దగ్గర 38 పడుతుంది. అవును. సో గాయస్ ఇదే మన టాప్ బాక్స్ అన్నమాట, 65 లీటర్స్ టాప్ బాక్స్. సో ఇదైతే బ్లాక్ కలర్లో మనమైతే తీసుకుంటున్నాం. యాక్చువల్లీ ఇక్కడ సిల్వర్ కలర్లో ఉందట. సో మనకి బ్లాక్ కలర్ అయితే తెప్పించారు బయట నుంచి. సో టాప్ బాక్స్ అయితే చూడండి, క్రేజీ ఉంది ఒకసారి. బిగ్ సైజ్ టాప్ బాక్స్ 65 లీటర్స్ టాప్ బాక్స్ ఇది. సో మనకి కింద క్యారియర్తోనే వచ్చేస్తుంది ఇది. ఇదైతే దీని గైడెన్స్ మొత్తం. గాయస్ మేము 55 లీటర్స్ టాప్ బాక్స్ అనుకున్నాం, బట్ మా ఫ్రెండ్ 65 లీటర్ తీసుకుంటే అయిపోతుందిరా అంటే అక్కడ అవైలబుల్ లేవంటే నియర్ బైలోని వేరే స్టోర్కి వచ్చాము. ఇక్కడ అవైలబుల్ ఉంది. సో ప్రైజెస్ గురించి కూడా నేను చెప్తా, లాస్ట్ వరకు చూడండి. గాయస్ ఫైనల్గా మన టాప్ బాక్స్ అయితే ఫిట్టింగ్ అయితే అవుతుంది. సో మనం టాప్ ర్యాక్ అయితే తీసుకున్నాము. టాప్ ర్యాక్ దోనా గాయస్, ఇదైతే మోటో గేర్ టాప్ ర్యాక్ అంట. సో ఈ టాప్ ర్యాక్ అయితే మనకి 3,000 పడ్డది గాయస్. ఈ టాప్ ర్యాక్ చాలా హెవీగా ఉంది గాయస్. టాప్ ర్యాక్ అయితే ఇది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇదైతే మనం టాప్ బాక్స్ అయితే 65 లీటర్స్ తీసుకున్నాము. ఇది 65 లీటర్స్ అన్నమాట. మనకి ఇది వచ్చేసి 8,000 పడ్డది. సో ఇది రెండు టాప్ ర్యాక్ అండ్ టాప్ బాక్స్ రెండు కలిపి అయితే మనకి 11,000 పడ్డది గాయస్. అండ్ ఇంకా మనకి ఇది కూడా తీసుకునేది ఉంది, ఏది మన ఫాగ్ ల్యాంప్ కూడా తీసుకునేది ఉంది. సో దానికి ఫిట్టింగ్ ఛార్జెస్ అలాగ ఉంటాయి, దానికి ఫిట్టింగ్ ఛార్జెస్ అలాగే. ఇది పెట్టినందుకు అయితే 400 అన్నమాట. సో ఫిట్టింగ్ ఛార్జెస్ అలాగ అన్నీ అలాగ మన బండికి అయితే ఇప్పుడు సెట్ అయిపోతుంది. ఇది ఏ టెన్షన్ లేదు గాయస్. ఇదైతే మన రస్ట్ ఏం పట్టదంట, లైఫ్ టైం వారంటీ, రస్ట్ అయితే ఏం పట్టదట, బాగుంటుంది. అండ్ మన బైక్ అయితే ఇది పెట్టినాక లుకింగ్ అయితే మొత్తం చేంజ్ అయిపోతుంది గాయస్.
సో ఇప్పుడైతే మనం నియర్ బై ఇక్కడనే కోటికి సంతోష్ మోడ్స్ అండ్ యాక్సెసరీస్ దగ్గర ఉన్నాం గాయస్. సో ఇక్కడైతే బెస్ట్ రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది గాయస్. ఇక్కడ బెస్ట్ అండ్ రీజనబుల్ ప్రైస్ ఏది ఉన్నా కానీ పర్ఫెక్ట్ చేస్తారు మొత్తం. ఓకే ये येलो फ्लैश है. अच्छा ओके फ्लिकरिंग होता है. ओके ओके ये पूरा वायरिंग का है ना. अच्छा क्वालिटी वाला. और इससे ज़्यादा वोल्टेज का रहता है क्या, ज़्यादा पावर का. गाड़ी कौन सा है भैया? हाँ हाँ गाड़ी कौन सा आपका? KTM 390 एडवेंट. हाँ इससे ये अच्छा रहता मेरे को सेट. जो मॉडल होता है उसके हिसाब से बेस्ट बेस्ट है। है. सिंगल का कितना रेट है देखिए, हाँ बोले तो तब बहुत ज़्यादा रेट है। अच्छा इसमें 3 वाला 4 वाला भी रहता. हाँ कौन सा अच्छा रहता आपका हिसाब से. ये अच्छा रहता है. वो अच्छा नहीं है. वो लुकिंग अच्छा नहीं रहता ना है ना को. ये भी बता देता हूँ तुम्हारे को। ये भी बताओ एक बार. इसमें ज़्यादा ब्राइटनेस आता है. बता रहे. इसमें अच्छा आता ब्राइटनेस. वाइट ओके वाइट येलो. ये येलो फ्लैश है, ये ओके. येलो वाइट में ओके येलो फ्लैशिंग, ओके ये वाइट फ्लैशिंग, ओके ये येलो वाइट में अच्छा ये रेड से डी आ रहा है। ये DRL बस. इसका ప్రైస్ क्या है. ఇది వైరింగ్ది తీసుకుంటున్నా ఎందుకంటే మనకి ఇది వైర్ లేనిదంటే వైర్ కట్ అయిపోతుంది. ఇది డైరెక్ట్ మనకి వైరింగ్తోనే వచ్చేస్తుంది. హలో ఇండికేటర్ కవర్ తీసుకోనా? తీసుకోవచ్చు. లేకపోతే మనం కట్ చేస్తే మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. विवो ना आपकी అర్థమైందా. कौन सी गाड़ी? हंटर 50 रुपीज़। फॉगलैंड्स का प्राइस बोलना है आपको बिचारों. थोड़ा प्राइस बोल दो. प्राइस विद हार्नेस से फॉगलैंड्स సో గాయస్ మన టాప్ బాక్స్ అయితే మొత్తం అయిపోయింది. మనం ఇప్పుడు ఫాగ్ ల్యాంప్ అయితే పెట్టిస్తున్నాం. ఫాగ్ ల్యాంప్లో మనం వైర్ అయితే తీసుకున్నాం ఎందుకంటే ఇక్కడ కూడా వైర్ కట్ కావద్దు అండ్ ఇన్సూరెన్స్కి కూడా ఏ ఇబ్బంది కూడా కావద్దు అని మనమైతే వైర్ది పెట్టిస్తున్నాము. ఇదైతే వైర్ది అన్నమాట. టోటల్ వైర్ ఉంటుంది. మనకి ఫ్యూచర్లో కూడా ఏ ఇబ్బంది ఉండదు. అండ్ మన ఇదైతే ఇక్కడ ఫిట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్ ఇక్కడ ఫిట్ అయిపోతుంది. అండ్ ఇంకోటి మన టాప్ బాక్స్ అయితే చూద్దాం గాయస్ ఎట్లుందో. ఇదైతే యాక్చువల్లీ 65 లీటర్స్ అన్నమాట. దీనికి రేడియం ఏమైనా అంటే ఇంకా వాళ్ళకి అది రేడియమేరా మరి. ఇది ఏర్పడుతుంది నైట్ ఇది అంతా రేడియం కాదా ఇది. గాయస్ ఇదైతే లాక్ వీక్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రెస్ చేస్తే ఇది పైకి వచ్చేస్తుంది. అది లాక్ వేసినావా ఇది. అదే గైస్ కానీ దూరం నుంచి అయితే బైక్ క్రేజీగా కనిపిస్తుంది. సో ఇట్లా అంటే జస్ట్ ఇక్కడ ప్రెస్ చేస్తే అయిపోతుంది. సో ఇదైతే మొత్తం మన 65 లీటర్స్ టాప్ బాక్స్ అన్నమాట. సో ఇక్కడైతే అన్ని పెద్ద పెద్ద అడ్వెంచర్ బైక్స్ అండ్ మాడిఫికేషన్ బైక్సే వస్తున్నాయి. ఇక్కడ ఇదైతే హిమాలయన్, ఇంకా న్యూ మోడల్ అడ్వెంచర్ బైక్స్, అన్ని అడ్వెంచర్ బైక్సే ఉన్నాయి guys. అది కూడా అడ్వెంచర్ బైకే అండ్ మనది కూడా అడ్వెంచర్ బైక్. రాయల్ ఎన్ఫీల్డ్స్, హిమాలయన్స్, ఏదన్నా A to Z అయితే మన వెహికల్స్ అయితే ఇక్కడికి వస్తున్నాయి. ఎందుకంటే డిమాండ్ అట్లుంది అండ్ క్వాలిటీ పర్చేస్ కూడా బాగుంది. సో అందుకోసమే ఇంతమంది అయితే ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ అన్ని మళ్ళీ A to Z ఐటమ్స్ అయితే అన్నీ దొరుకుతున్నాయి మనకి. ఇదే సంతోష్ మోడ్స్ అండ్ యాక్సెసరీస్ అన్నమాట ఇది. సో చాలా బాగున్నాయి. మీరు కూడా ఇక్కడ విజిట్ కావాలనుకుంటే అయితే విజిట్ అవ్వచ్చు. బట్ ట్రాఫిక్ ప్రాబ్లం అయితే కొంచెం హెవీగా ఉంది. ఎందుకంటే ఇవన్నీ వెహికల్స్ అన్నీ ఒకటేసారి ఇక్కడ సైడ్ వచ్చేస్తే మొత్తం జామ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడనే కాదు ఇంకా వీళ్ళ అయితే రిపేర్ షాప్ అయితే అక్కడ కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ స్పేస్ అయితే అసలు సరిపోవట్లేదు. ఇక్కడ ఉన్న అంటే ఇక్కడ అట్లుంది క్వాలిటీ అండ్ సర్వీస్ కూడా అట్లా. ఇక్కడ తీసుకున్నామా అండ్ వెంటనే ఇక్కడికి వచ్చేసేయాలా, ఫిట్టింగ్ చేయించేసుకోవాలా, వెళ్ళిపోవాలా. ఇదిగోండి సీట్ అయితే తీస్తున్నారు. యాక్చువల్లీ వైరింగ్ అనేది మొత్తం చాలా పెద్దగా ఉంది. ఇదిగోండి ఇదంతా వైరింగే, ఇదంతా వైరింగ్ అన్నమాట. దీంట్లో ఫ్యూజు అన్నీ A to Z ఉన్నాయి. దీని కింది నుండి అయితే ఇస్తారు వైరింగ్. మొత్తం సిస్టమ్ అనేది వేరే ఉంటుంది దీని లోపల. ప్యాక్ టు ప్యాక్ మొత్తం అన్ని ప్యాక్ వేసేస్తారు A to Z.
ప్యాక్ చేసేసి అయితే వేస్తారు దీన్ని. ఈ వైరింగ్ సిస్టమ్. గైస్ ఫైనల్గా అవుట్పుట్ అయితే చూడండి. బైక్ అయితే క్రేజీగా అనిపిస్తుంది అండ్ ఫాగ్ ల్యాంప్స్ డేలో కూడా ఇంత సూపర్గా అనిపిస్తుంది అండ్ నైట్ వ్యూ కూడా చూపిస్తా. గైస్ నైట్లో చూడండి టోటలీ బీచ్ లాగా అనిపిస్తుంది గైస్. ఈ ఫాగ్ ల్యాంప్సే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అన్నట్టు ఈ బైక్స్కి. సో ఇప్పటికైతే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.